గం గణపతయే నమః. హరి ఓం. గరుడ మహాపురాణంలో వైశ్వదేవం కోసం సార వస్తు వివరణ గురించి చెప్పుకుంటున్నాం. గరుత్మంతుడు ఈ విధంగా అడిగాడు. హరి సువ్రతుడా, హరి యొక్క అదే విధంగా లక్ష్మి యొక్క అవతారాలను గూర్చి దేవతలలో ఉండే గుణభేదాన్ని గూర్చి శిష్యుడనైన నాకు తెలియజేయము. శ్రీకృష్ణ భగవంతుడు ఈ విధంగా చెప్పసాగాడు. మూల రూపి అయిన భగవంతుడు బ్రహ్మాదుల కన్నా పూర్ణగుణుడు, స్వతంత్రుడు, పురాతనుడు, పూర్ణతనుడు, నా స్వరూపుడు. పక్షీంద్ర, అటువంటి వారు ఎప్పుడునూ ఉండరు. పాదం పూర్ణం, పాదతలం పూర్ణం, నఖాలు గోళ్ళు పూర్ణాలు, కటిస్థలం మొల, కంఠభాగం పూర్ణాలు, ఊరువులు పూర్ణాలు, ఉదరం పూర్ణం. అన్నింటినీ పూర్ణంగానే పొంది అలాగే ఉదరమును కూడా వక్షము పూర్ణంగానే గ్రహించాడు. స్కందాలు అంటే మూపు పూర్ణాలు, బాహువులన్నీ పూర్ణాలు, కేశాలు పూర్ణాలు, గడ్డం, మీసం, దంతాలు పూర్ణాలు, శరీరమందు మొలిచే వెంట్రుకల పూర్ణాలు, అలాగే రోమకూపాలు పూర్ణాలు, అలాగే శిశ్నం పూర్ణం, అండం పూర్ణం, అండరోమాలు, కక్షలు అంటే చంకలు, కన్ను, చెవులు ఇవన్నీ పూర్ణాలే. హరి యొక్క మూల రూపాన్ని ఏమని వర్ణిస్తాను? సమస్త దేహమందు బలమంతయు పూర్ణమే. ఆయనలో ఎంత బలమున్నదో అంత బలము ఒక్క రోమకోపం మున్నగు వాటి యందున్నది. ఇటువంటివన్నీ ఉన్న కారణం చేత అతడే పూర్ణుడు. అతడే సర్వానికి కర్త, సర్వానికి హర్త అతడే. అతడే సారాంశ భోక్త. హరి అయితే సారం లేని అంశమునకు భోక్త కాడు. పక్షీంద్ర, సారములను వచిస్తున్నాను శ్రద్ధగా విను. ద్రాక్షసారం, ఇక్షుసారం అంటే చెరకు సారం, నారికేల సారం అంటే కొబ్బరి సారం, చూతసారం అంటే మామిడి సారం, పనస సారం, నారంగ సారం అంటే నారింజ సారం, క్రమక సారం అంటే పోక సారం, ఖర్జూర సారం, కదలీఫల సారం, సమస్త బీజరూప సారం నారాయణుడే. ఆశ్రయమిచ్చువాడు, కోరతగినవాడు, దయగలవాడునై నిత్యము సారాన్ని స్వీకరిస్తాడు. తాంబూల సారం, ఖదిర సారం అంటే ముడుకు దామర, పుష్పసారం, చందన సారం, గోధుమ సారం, యవల యొక్క సారం, మూష సారం, హరేణు సారం అంటే గుండ్రని శనగలు, స్వచ్ఛమైన వ్రీహిణీ వారసారం అంటే ఎర్రని వడ్లు, తృణధాన్యములు, శ్యామాక సారం అంటే పప్పు ధాన్యములు, శుద్ధ ధాన్య సారం, నిషిద్ధములైన సర్వ శాకముల సారం, అదేవిధంగా నిషేధింపబడిన లవణ సారమును పరమాదరంతో విష్ణువు స్వీకరిస్తాడు. అన్న సారాన్ని, భక్ష భోజ్యాల సారాన్ని, పప్పు కూరల సారం, పరమాన్న సారం, పాల సారం, పెరుగు సారం, మజ్జిగ సారం, నేతి సారం, ఇంగువ సారం, ఆవాల సారం విష్ణువు స్వీకరిస్తాడు. మిరియాల సారం, జీలకర్ర సారం, హవిస్సుకు సంబంధించిన సారం, నీతితో వండిన దాని సారం, తైలంతో వండిన దాని సారం, గుడుంగా కొట్టిన బెల్లపు సారం అంటే పానకం, నవనీత సారం, లవంగాల సారం, పంచదార సారం మున్నగు సారాలను వాసుదేవుడు భుజిస్తాడు. లక్ష్మీపతి సర్వ జగన్నివాసుడైన వాసుదేవుడు నిత్యము భగవదాజ్ఞగా స్వీకరిస్తాడు. శిష్యవర్య, భూదేవికి భర్త అయిన ప్రభువు మిగిలిన సారాలను కూడా గ్రహిస్తాడు. ఇక అవి ఆ మహాత్ముని అంశాలను ఆలకించు. వాసుదేవుని భక్తులు మూఢులు కారు. ఇక విష్ణు భక్తుల కూర్చి లోకంలో చెప్పవలసినదేమున్నది? వారే విష్ణు భక్తులు ఈ లోకములో. ఆ విష్ణు భక్తులు మంగళ స్వరూపులు, సారం మాత్రమే భుజిస్తారు. ఆ కారణంచే వారికి దుఃఖాభివృద్ధి కలగదు. విశ్వమునకు దేవుడైన ఆ ప్రభువును విడిచి భుజించే వారిని దుష్టులుగను, భుక్తియందు మాత్రమే చిత్తముల గల వారిగా తెలిసికొమ్ము. ఖగేంద్ర, వైశ్వదేవమందు గల విశేషం చెప్పుతున్నాను. విద్వాంసుడైన వాడు రహస్యం విని మరొక చోట వచింపడు. వాయువు యొక్క లోపలనున్న హరిని వదిలి సూర్యాదులను ఎవరు దానాదులు ఇస్తారో వారు ఎల్లప్పుడూ సర్వం భుజించువారుగా తెలియబడతారు. అందువలన విష్ణువు ఒక్కడే మహాత్ముడు. అతడు సారాంశ భోక్త, సర్వము భుజించువాడు. విరుద్ధ శక్తి అని సర్వమును భుజిస్తాడు. ఖగేంద్ర, మళ్ళీ మిగిలిన సారాలను గురించి చెబుతున్నాను. మిక్కిలి ప్రీతితో ఈ రహస్యం విను. ద్రాక్షాదులన్నీ ఒకప్పుడు సారం లేనివి.
ఆ పదార్థాలు కొన్ని కాలాదులచే నింద్యాలు మరికొన్ని భావంచే నింద్యాలు. మిక్కిలిగా మగ్గిన తరువాత 4 రోజులు గడిచిన పిమ్మట అవి సారం లేనివి, కలుషితాలుగా చెప్పబడతాయి. అట్లే జంబూ ఫలము కూడా. పక్షీంద్ర, ఒక నెల గడిచిన పిమ్మట పనస ఫలం సారము లేనిదిగా చెప్పబడుతుంది. 6 మాసాలు గడిచిన పిమ్మట ఖర్జూరం, ఈత మున్నగునవి చేదు వంటిదిగా చెప్పబడుతుంది. ప్రభూ, నీటితో ఉన్న శుద్ధమైన నారికేల పగులగొట్టిన తరువాత ఒక రోజు గడిచిన పిమ్మట అసారంగా చెప్పబడుతుంది. ఎండిపోయిన కొబ్బరి, ఖర్జూరం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. 15 రోజులు గడిచిన తరువాత చూతం అంటే మామిడి సారం లేనిదిగా చెప్పబడుతుంది. పక్షీంద్ర, ఒక సంవత్సరం గడిచిన వెంబట ఫూగి ఫలం అంటే పోక అసారమైనది. ఖగరాజా, ఒక ఘడియ తరువాత తాంబూలం అసారమైనదిగా చెప్పబడుతున్నది. ఒక జాము గడిచిన తరువాత అన్నం, సూపాన్నం, పాయసం, అదేవిధంగా భక్ష్యం పక్షీంద్ర సారం లేనివిగా చెప్పబడుతున్నవి. పక్షీంద్ర, 3 పక్షాలు గడిచిన పిమ్మట తైలంతో వండినది అట్లే సారహీనం. 4 జాములు గడిచిన తరువాత నేతితో వండినది సారహీనంగా చెప్పబడుతుంది. 3 జాములు గడిచిన పిమ్మట శాకాలు సారం లేనివిగా చెప్పబడుతున్నాయి. జంబీరం అంటే నిమ్మ, శృంగబీరం అంటే అల్లం, ధాత్రి అంటే ఉసిరి, కర్పూరం అంటే ఆరార్తికం కర్పూరం, సుగంధి కర్పూరం, సూతకం అంటే మామిడి. పక్షీంద్ర, ఒక సంవత్సరం గడిచిన పిమ్మట సారహీనాలుగా చెప్పబడుతున్నాయి. పర్పటం అంటే పావట చెట్టుకాయ పక్షం రోజుల్లోనే సారం లేనిదిగా చెప్పబడింది. ద్విజ, తులసి ఎల్లప్పుడూ సారమైనదే. ఏకాదశి నాడు కూడా సారవంతమైనది. తడిసినదైనను లేదా ఎండినదైనను నీటితో కూడినదైనను సారం కలదే. ఏకాదశి నాడు మనీషులచే తులసి సారవంతమైనదిగా గ్రహింపబడినది. త్వక్కుచే కాని, ముక్కుచే కాని స్వీకరింపదగినది. నాలుకతో మాత్రం స్వీకరింపరాదు. ఏకాదశి నాడు తులసి తినరాదు. ఏకాదశి నాడు హరికి సంబంధించిన అన్న స్వీకరణం సారహీనంగా చెప్పబడినది. ఖగేశ్వర, మనుష్యులకు ఏకాదశి నాడు హరితీర్థం ముఖ్యం. అయితే ఒకసారి అయితే సారం కలిగినది 2 సార్లు తీసుకుంటే అంతకన్నా ఎక్కువ సారం కలిగినదవుతుంది. మహాభాగా, ఏకాదశి నాడు గంధాదులచే కలుపబడిన తీర్థం సారం లేనిదని చెప్పబడింది. అదేవిధంగా మధురమైన ఉదకంచే కలుపబడిన తీర్థం కూడా సారహీనమైనదే. ఏకాదశి నాడు నేయి, తేనె, నీరు కలిపిన పాలు హరికి నివేదన చేసినవి సారములైనవి. మనుష్యులకు ఆనాడు అవి నిస్సారములైనవి. వేదవేత్తల మతం గరుడ ఆషాఢమాసంలో కూర రుచికరంగా ఉండదని చెప్పబడుతోంది. పక్షీంద్ర, భాద్రపద మాసంలో పెరుగు అసురాహారమని చెప్పబడుతోంది. ఆశ్వీజ మాసంలో పాలు రుచిగా ఉండవని చెప్పబడుతోంది. ఊర్ధ్వపుండ్రాలు లేనిది, రోగం కలది అయిన నారి సారహీనురాలుగా చెప్పబడుతోంది. హరిభక్తి లేని వారెవరో వారు అసురులుగా గ్రహింపబడుతున్నారు. హరినామం లేని ముఖం నిస్సారమని చెప్పబడుతోంది. హరికి నివేదన చెయ్యని వంట, పాకం కూడా నిస్సారమని చెప్పబడుతోంది. 3 రోజులలో అతసీ పుష్పం, అవిసె పువ్వు నిస్సారమవుతుందని చెప్పబడుతోంది. ఒక జాము గడిస్తే మల్లిక సారం లేనిది అవుతుంది. అరజాము గడిస్తే జాజి సారం లేనిదవుతుంది. 3 జాములలో తామర పువ్వు నిస్సారమవుతుంది. ఒక్క రోజులో కరవీరం అంటే గన్నీరు సారహీనమవుతుంది. ఖగేశ్వర, ఒక్క ఘడియ వరకే పారిజాతం సారం కలిగి ఉంటుంది. 3 సంవత్సరాల వరకు కేసరం అంటే పొగడ, సంపెంగ, ఫల్గు అంటే మేడి సారవంతములైనవని బుధులచే చెప్పబడుతోంది. కస్తూరి 10 సంవత్సరాల వరకు, కర్పూరం, సుగంధి కర్పూరం సంవత్సరం వరకు సారవంతమై ఉంటుంది. చందనం ఎప్పుడూ సారవంతమైనదిగా చెప్పబడుతుందని తెలుస్తోంది. ఖగేశ్వర, పూర్తిగా నిస్సారములైన వాటిని గురించి చెబుతున్నాను విను.